ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ప్రపంచాన్ని కాపీ కొట్టారు. అంతా చూస్తారు, నేర్చుకుంటారు, అంతా గమనిస్తారు, కానీ వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తారు అంతే. అంటే ఒక దాంట్లోని ఒక యునీక్నెస్ ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మొత్తం ప్రపంచం నడుస్తుంది, మనం అంతా చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాం, కాపీ క్యాట్స్ అయిపోతాం. అంటే అందరూ ఏం చేస్తారు, వేరే ఒకటి చేసేది మనం చేస్తాం అనమాట. అలా కాకుండా ఉంటారు, ఫస్ట్ థింగ్ ఇది. రెండవది, ఒంటరిగా ఉంటారండి. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఆ తర్వాత యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. ఒంటరి అంటే ప్రపంచంతో విడిగా ఉన్న యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారన్నమాట. లాయల్గా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు. అంటే యూనివర్స్కి ఏదో ఒకటి కనెక్ట్ అయి ఉండడానికి ఏదో ఒకటి చేస్తారనమాట. చాంటింగ్, మెడిటేషన్, ఇంకేదైనా చేస్తారు, ప్రేయర్స్ లాంటివి ఏదైనా సరే వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఇంకొకటి ఏ విషయం, సూపర్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కాన్ఫిడెన్స్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. సూపర్ హ్యాపీ, ఆల్ ఈజ్ వెల్ అన్న కాన్ఫిడెన్స్. సిట్యుయేషన్ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు వాళ్ళు. ఒక్క మనిషి కోట్లలో తొలితూగుతాడు కదా, తర్వాత ఒకేసారి రోడ్డు మీద పడ్డాడు అంటే అసలు ఏమీ లేకుండా, అప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండడం అదొక పెద్ద గొప్ప విషయం. అయితే దాంతోపాటు ఆ కాన్ఫిడెన్స్ అది వేరే లెవెల్ అనమాట. ఆ సూపర్ హ్యాపీనెస్, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, సూపర్ హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్తో ఉండడం, అదొక వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధీరుభాయ్ అంబానీ 250 రూపీస్ ఫస్ట్ తనకు వచ్చిన డబ్బుతో టీ తాగాడు వెళ్ళి. 5 స్టార్ హోటల్లో ఒక్కడే వెళ్ళి టీ తాగేసి ఖర్చు పెట్టేసి వచ్చాడు అన్నమాట. చూద్దాం అనుకున్నాడు కదా, అందరూ ఎలా ఫీల్ అవుతారనేది. అదొక ఫీలింగ్ అనమాట. అది నాకు కావాలి, అలా అన్నీ అంత డబ్బంతా ఖర్చు పెట్టేస్తే అతను ఇంత స్టేజ్కి వచ్చాడు కాదు. కానీ అదొక నేను అనేది ఖర్చు పెట్టేస్తారు. ఈ యూనివర్స్కి మనం చెప్తామన్నమాట, నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి అని. ఆ లైఫ్ స్టైల్ కోసమే వాళ్ళు పని చేస్తారు. ఆ లైఫ్ స్టైల్ కోసమే ఒక పర్పస్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఇంకొకటి చాలా మెయిన్ విషయం ఏంటంటే, హ్యుమానిటీకి ఏదైనా సర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అవర్స్ యూటిలైజేషన్ ఉంటుంది. స్లీప్ అవర్స్లో కూడా, అంటే స్లీప్ అవర్స్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి. ఏది వదులుకోకుండా, అంటే రెడీగా ఏదైనా వదులుకోవడానికి. ఇప్పుడు మనకి తన పర్పస్కి, హ్యుమానిటీకి సర్వ్ చేయడానికి, తన పర్పస్ కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉంటారు. క్రిటిసైజర్స్ని చూసి, అంటే మిమ్మల్ని చూసి మీరు గొప్పవారు అవుతున్నారు అనుకోండి, వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనమైతే వేరేగా రియాక్ట్ అవుతాం. క్రిటిసైజర్స్ని చూసి వాళ్ళు నవ్వుతారు అని వేరేగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు నమ్మరు కానీ ఎంతోమంది మీరు గమనించండి, ఎవరైతే ఒకప్పుడు నవ్వారో వాళ్ళని చూసి వాళ్ళే పెద్ద గొప్ప వాళ్ళు అయ్యారు. ఇది సీక్రెట్. క్రిటిసైజర్ని చూసి తట్టుకోలేకపోతున్నాం, నవ్వుతారనుకోండి, ఏం చేస్తున్నాం, బాబోయ్ తట్టుకోలేకపోతున్నారే, ఆపరా, చచ్చిపోతున్నాం, వద్దురా ఇంకా ఆపరా అని అంటారు కదా. అని అన్న ఒక స్మైల్తో చచ్చిపో, డై హార్డ్ అని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. అంత కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. టెన్షన్, డిప్రెషన్, స్ట్రెస్ని ఎన్నో మైళ్ళు దూరంలో పెట్టేయాలన్నమాట. నన్నెవరు ఆపలేరు. మొత్తం ప్రపంచమే అన్నా సరే, నీకు ఇది చేతగా, నీకు ఇది సరిపడదు, నీకు ఇది చేయడం వేస్ట్, ఇంకా అది అలా అని
అన్నా సరే నువ్వు చేయలేవు, నీ చేతి రేఖల్లోనే లేదు, నీ రాతల్లోనే లేదు అని అనుకున్నా కానీ విరుద్ధంగా వెళ్తారనమాట. వాళ్ళ నమ్మకమే గొప్పది అన్న అది చూస్తుంది యూనివర్స్. యూనివర్స్ ఫస్ట్ ఎలా పనిచేస్తుంది అంటే అదే చూస్తుంది యూనివర్స్. యూనివర్స్ ఏం చూస్తుంది? వీడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, వీడి నమ్మకమే, ఆ నమ్మకమే తను అయిపోతుంది. యూనివర్స్ గాడ్ అయిపోతుంది అనమాట. ఆ నమ్మకం ఏమైపోతుంది? తను అయిపోతుంది. అది చాలా అర్థం చేసుకోవాలంటే చాలా డీప్. నువ్వు నమ్మిన దానిపై పోరాడాలి. మీకొకటి తెలుసా, ఒక లక్ష్యం ఉంది, ఒక కారణం ఉంది మీరు చేసేదానికి, ఒక ఆనందం ఉంది మీ దాంట్లో, ఒక ప్యూరిటీ ఉంది. కాజ్ ఏమైనా కానివ్వండి, మీరు అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మీకు ఒకటి తెలుసా, ఒక పర్సన్ తన ఛానల్లో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ పోయింది, అంటే 125 times సంథింగ్ లైక్ దట్ పోయింది తన ఛానల్. అయినా సరే పట్టు వదలలేదన్నమాట ఛానల్. అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అది ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు తనకి తెలుస్తోందట ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అయినాడు, ఇప్పుడు ఎందుకని ఇలా గెలవడానికి అని, ఇప్పుడు గెలవడానికే అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ స్టెప్స్ నుంచి నడుచుకుని వస్తుంటేనే ఫెయిలియర్స్ నుంచి మనకి తెలుస్తుంది కదా, అది విషయం. చాలా పాపులర్ అండి అది. ఎవరో మీరు కామెంట్ చేయండి తెలిస్తే. ఆ రోజు దూరం లేదు, మీ దగ్గర అన్నీ ఉంటాయి, ఏది కోరుకున్నావో అది ఉంటుంది. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అంతే. ఒక్క మనిషి వచ్చి మిమ్మల్ని ఆపాలని చూసినా 100,000 ఆపకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ వాట్ యు బిలీవ్ యువర్ ఇంట్యూషన్, బిలీవ్ ఇన్ యువర్ వన్ సచ్ థాట్ అండ్ అన్ ఐడియా. జస్ట్ వర్క్ ఆన్ ఇట్. కంటిన్యూస్లీ ఆపొద్దు, ఏది ఏమైనా ఆపకండి. మిమ్మల్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఎవడికి అంత దమ్ము లేదు అసలు. ఎవరికి మిమ్మల్ని కదిపించగలిగేవాడే లేడు ఈ ప్రపంచంలో. ఒక్కొక్క విషయం, ఒకళ్ళు పైకి వస్తున్నారంటే వేరే వాళ్ళు దించేయాలని, వాళ్ళకి ఏంటి జరుగుతుంది తెలుసా అసలు? వాళ్ళకి జరిగేదే అది. మనం వేరే వాళ్ళని ఏం కోరుకుంటామో మనకి అదే జరుగుతుంది. యూనివర్స్ అదే మన దగ్గరికి తీసుకొస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు అనమాట. తెలియకుండా ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు, మనల్ని ఆపడానికి, కదపడానికి, తొక్కేయడానికి, ఇంకా చాలా రకాలుగా. యూ ఆర్ అన్స్టాపబుల్, బిలీవ్ మీ, దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్, దిస్ ఈజ్ ఫేటెడ్ అనండి. అదే చెప్పండి. జస్ట్ నో, जिस पर जग हंसा वही कामयाब हुआ है. ఎవరినైతే ఈ ప్రపంచం చూసి నవ్విందో వాళ్ళే సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు. తెలుసుకోండి. ఓకేనండి, అర్థమైంది అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.